అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. రాజుల సొమ్ము రాళ్ళ పాలవుతుందని సామెత ఉన్నది కదా. ఇక చూడురి, ఇప్పుడు ఎంత కష్టపడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రం సొత్తు ఇప్పుడు అనుమూల కుటుంబం పాలవుతున్నది. ఇగో ఈ ముచ్చట నేను అంటలేను, గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోసుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి బాంబే చేసిండు. గా ముచ్చటేందో అరుచుకుందాం రారి. కంచెల షేను మేస్తే అంటే ఏమో అనుకున్నా, గిడ తెలంగాణలో గదే కథ కండ్ల ముందు నడుస్తున్నదోళ్ళ. అబ్బు కాంగ్రెస్ వచ్చిందంటే ప్రజాపాలన వచ్చినట్టే అని ఎన్ని గప్పలు కొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు చూసిరా, ఇప్పుడు ప్రజాపాలన ముసుగుల అందిన కాడికి దోసుకుంటుండు. అసలు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే గా సీఎం కుర్చీ మీద కూర్చున్నాడో గా పొద్దు నుంచి ప్రజలకు దోక, ప్రజల సొమ్ము లూటి, ఇదే కథ నడుస్తున్నది. ఒకటి కాదు, ఒక్క కథ కాదు. కనబడని తానా భూములు మాయం చేస్తురు, అందిన కాడికి అప్పులు చేస్తురు. కానీ రాష్ట్రం అభివృద్ధి మాత్రం ఏడ కనబడతనే లేదు. బీదోళ్లకు అక్కడికచ్చే పథకాలకు పెడుతురు, కానీ ఢిల్లీలో మాత్రం మస్తుగా మాటలు మోస్తురు. ఇక గా ఇందిరమ్మ ఇండ్ల కోసం పేదోళ్లకు 5 లక్షలు ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు చూడు రేవంత్ మాటలు నమ్మి అప్పో సొప్పో చేసి ఇల్లు కట్టుకున్నోళ్ళు నెత్తికి చేతులు పెట్టుకుని మోతుకునే కాడికి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు గట్టినోళ్లకు గా లాస్ట్ బిల్లులు ఇయనికే 100 కోరీలు పెట్టుకుంటా ఆపేస్తురట. మీకు కార్లున్నాయి, మీకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని వంకలు పెట్టుకుంటా పైసలు ఇస్తలేరట. అయ్యో బతుకు తెరువు కోసం అప్పుల మీద కార్లు తెచ్చుకొని ట్యాక్సీలు నడుపుకునేటోళ్ళకు కూడా ఇండ్ల బిల్లులు ఇస్తలేరట. ఇగో ఇదే ముచ్చట మీద మాట్లాడుకుంటా కాంగ్రెస్లో ఉండేగా రెబల్ స్టార్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయన పెద్ద బాంబే చేసిండు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు. అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? ఇన్నరాలుండా అదే పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లకి ఇచ్చే 5 లక్షల కోసం 500 కండిషన్లు పెడుతున్నారు. గడ పైన ఉండేటోళ్ళు మాత్రం లక్షల కోట్లు కొల్లగొడుతురని రాజగోపాల్ రెడ్డి సత్యం మాట్లాడిండు. అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు దోసుకుంటామంటే ఊకునేదే లేదని రాజగోపాల్ రెడ్డి సారు వార్నింగ్ ఇచ్చిండోలా. ఇంతకు సార్ చెప్పినగా పైనున్నోళ్ళు ఎవరెరికే కదా. గా ముచ్చటేందో ఇక మన బీఆర్ఎస్ పార్టీ లీడరు ఆర్ఎస్పీ సార్ చెప్తారు చూడురి. ముఖ్యమంత్రి జనరల్ గా దేశంలో ఎక్కడ కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోడు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆ ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రిని, నేనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, నేనే హోం మంత్రిని అంటే ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 మంది పోలీసులు నా కంట్రోల్లోనే ఉండాలి. బాగున్నది. రెండవది అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే హెచ్ఎండి, ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్కే వస్తాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆయనకే వస్తాయి. ఇక రెండవది మరి భూములు, డబ్బులు ఎక్కడున్నాయి? భూములలో ఉన్నాయి. మరి భూముల మంత్రి ఎవరు ఉండాలి? మన దోస్తు, క్లోజ్ దోస్తు అయినా పొంగులేటిని పెట్టాలి. పొంగులు పెట్టి నేనేమో పోలీసులను కంట్రోల్లో పెట్టుకుంటా, నేను అధికారులను కంట్రోల్లో పెట్టుకుంటా, నువ్వు కలెక్టర్లు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఆర్టీఓలను కంట్రోల్లో పెట్టుకో అని పొంగులేటికి రెవెన్యూ శాఖ ఇచ్చాడు. ఇక మూడవది మన దందా అంతా బయటికి తెలిస్తే ఎట్లా? తెలియని ఎవరి ద్వారా తెలవాలి? పత్రికల ద్వారా తెలవాలి, ఛానళ్ల ద్వారా తెలవాలి. అందుకొరకు ఈ పత్రికలను ఈ ఛానళ్లను కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది, అదే సమాచార పౌర సంబంధాల శాఖ. ఆ సమాచార పౌర సంబంధాల శాఖను మళ్ళా పొంగిలేటి చేతుల్లో పెట్టిండు. ఇప్పుడు అర్థమైందా? గది మన రేవంత్ సారు ఏం చెప్పిండు? తెలంగాణ ప్రజలకు మంచి నీతివంతమైన పాలన అందిస్తా, గందుకే ముఖ్యమైన శాఖలన్నీ తనకాన్నే పెట్టుకున్నా అని చెప్పిండా. గందుకే సీఎం సాబ్ కాన్నే హోంశాఖ అంటే పోలీసోళ్ళు అంతా మన చేతులనే ఉండాలి. ఇంకా సీఎం సార్ కాన్నే మున్సిపల్ శాఖ అంటే హైదరాబాద్ చుట్టూ ఉండే ఎన్డీఏ మొత్తం మన గ్రిప్పులనే ఉండాలి. ఇక ఇప్పుడు చూడు ఏమవుతున్నది, మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే 100 కోట్ల విలువైన భూములన్నీ పొతం పెట్టబట్టిది. ఇగో ఈ ల్యాండ్ పొతం పెట్టనీకే ఇంకో శాఖ ఇంపార్టెంట్, గదే రెవెన్యూ. గా రెవెన్యూ శాఖనే రేవంత్ దోస్తు పొంగులేటి కాడ ఉండేనేనాయ్.
ఇక ఏమన్నా లూటీ చేసినప్పుడు జనాలకు తెలవకుండా ఉండాలంటే ఇగో వార్తలు రాసే మీడియాను కంట్రోల్ చేసే IMDR కూడా పొంగులేటి కాడనే ఉండా. అబ్బా ఏమన్నా ప్లానింగా మన రేవంత్ సార్ది మామూలుగా లేదుల్లా. గంతికే చూడు ఎట్లా చేస్తుర్రు. ఇక రేవంత్ తమ్ముడు కోండలరెడ్డి ఎరికే కదా, గాయన చైర్మన్ ఉన్న రిజరాక్ట్ అనే కంపెనీ, ఈ కంపెనీ మొత్తం పెట్టుబడి ₹1,00,000 గసంటి కంపెనీకి మన రేవంత్ సారు 200 కోట్ల విలువ చేసే భూమిని రాసిచ్చిండటనులా. ఇగో గా ముచ్చటను మన బీఆర్ఎస్ పార్టీ తరపున రామన్న బయట పెట్టిండు. ఇవాళ దాసోజు శ్రవణన్న మన బీఆర్ఎస్ పార్టీ లీడర్ను కలుపుకొని గా లోకాయుక్త కాడికి పోయి దీని మీద షికాయత్ చేసిర్రు. అంబేద్కర్ రాజ్యాంగం సాక్షిగా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మొత్తం ఈ యొక్క పవిత్ర రాజ్యాంగాన్ని గంగలో దొక్కుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఒక కుటుంబ పాలన కొనసాగిస్తూ కుటుంబ దోపిడిని కొనసాగిస్తూ ఇవాళ విచ్చలవిడి దుర్మార్గాలకి ఇవాళ పాల్పడుతున్న విషయం కనబడతా ఉంది. కొండలరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నటువంటి కంపెనీకి 200 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అత్యంత విలువైనటువంటి ఒక భూములను ఈ 5 ఎకరాల భూమిని అప్పనంగా టెస్సరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనేటువంటి ఒక కంపెనీకి రేవంత్ రెడ్డి గారి యొక్క ఇంటర్వెన్షన్ వల్ల ఈరోజు ఈ భూమిని కేటాయించడమైంది. కేవలం ₹1,00,000 పేడప్ క్యాపిటల్ ఉన్నటువంటి ఒక ఈ కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని ఇవ్వడం సబబు కాదు అని చెప్పని మా కంప్లైంట్ లో మేము పొందుపరచడమైంది. అదిన కాడికి దోచుకో, ఆయనోళ్లకు రాసుకో, భద్రంగా దాసుకో అన్నట్టే ఉన్నది మన రేవంత్ రెడ్డి కథ. ఈ అనుమూల బ్రదర్స్ కథ చూస్తుంటే తెలంగాణను మొత్తం పొతం పెట్టనికే తయారైనంటే ఉన్నారు. ఇక ఎట్టనన్నా మరల గెలుచుడు, అధికారంలో కచ్చుడు, కానీ ముచ్చట అనుకున్నారేమో ఈ తీరుగా బరదెగిస్తురోలా. కానీ జనం సొమ్ము దోసుకున్నోళ్ళు బాగుపడే చరిత్ర ఉన్నదా అనోలా. మన రేవంత్ సారు పోట్లకు ముందు ఎన్ని ముచ్చట్లు చెప్పిండు. 6 గ్యారంటీలు, 420 హామీలు, వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి సుత చక్కగా చేసిందే లేదు. ఇక హామీలల్లో కళ్యాణ లక్ష్మి సుతున్నది ₹1,00,000 తులం బంగారం కూడా ఎగస్ట్రా ఇత్తనని నమ్మించిండు. తులం బంగారం కాదు కదా, ఇప్పుడు ఆ కళ్యాణి లక్ష్మి స్కీమే లేకుండా చేసిండు. ఆగో నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనట్టు మన రేవంత్ సారు వారి కథ గట్టనే ఉన్నది కదా. సారు మాటలతోని మోసం చేయింది ఎవరినోళ్ళ మీరే చెప్పుర్రి. ఆఖరికి మన ఆడవడుచులకు బంగారం పేరు చెప్పి నిలువుత ముంచిండు. అసలైతే కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం కూడా ఇత్తా అని ఓట్లకు ముందు చెప్పిండు. 3 ఏండ్ల కథ అయింది. సార్ అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా ఆ బంగారం ముచ్చటే తెలియదు, ఇచ్చింది లేదు. ఇప్పుడు రేవంత్ సార్ పుణ్యాన స్కీమే లేకుండా అయింది. దీని మీద కుట్రేజం నడుస్తుందట. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ కింద ₹1,116 ఆడవిళ్ళ కుటుంబం ఖాతాలో పడేటి. వాళ్ళకే పడలే, పెళ్లి చేసేది వాళ్ళే కాబట్టి. కానీ ఇప్పుడు రేవంత్ సార్ రూలు మారుస్తుండట. ఈ స్కీమ్ కావాలంటే పెళ్లి పిల్లగాని ఆమ్దాని ఎంతకున్నదో చూయించాలన్నట సర్కార్కు. ఆడవిళ్లకు ఆసరాగా ఉండవలసిన ఈ స్కీమ్లా పెళ్లి పిల్లగాని ఆమ్దతోని ఏమవసరమల్లా అంటే ఈ కళ్యాణ లక్ష్మి పైసలు పిల్లగాని ఖాతాలో వేస్తారన్నట్టే కదా. ఏంది అసలు ఆడవిళ్ళ కుటుంబానికి అవస్థ అవుతుందనే కదా ఈ కళ్యాణ లక్ష్మి స్కీము కేసీఆర్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్తో ఎంతో మంది సంతోషంగా పెళ్లిళ్ళు చేసిరు. మస్తు ఆసరాగా ఉండే చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసుడు బంద్ అయిపోయింది. ఈ స్కీమ్ను దేశమంతా మెచ్చుకున్నది. అసంటిది ఇప్పుడు లేనిపోని కానూన్లు వాటికొచ్చి అసలు ఈ స్కీమే లేకుండా చేసే కుట్రేజం నడుస్తుంది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీముల మీద కోర్టు స్టే పెట్టిందోలా ఎవరో కేసేసిరట. మరి గట్ల కేసేసినప్పుడు మన సర్కారు వాదించాలి కదా, సప్పుడేకున్నది. పేద వర్గాల కోసం తీసుకొచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ మళ్ళా ఆపే కుట్రలు జరుగుతున్నాయి. దాన్ని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. పేద మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము ఎండగడతాం. ఖచ్చితంగా మేము అవి యథావిధిగా కొనసాగేంత వరకు మా ఆందోళన, మా పోరాటం అనేది కొనసాగుతుంది. ఈ పోరాటం నిన్ననే స్టే వచ్చింది. ఇవాళ మేము ఆందోళన రూపం తీసుకున్నాము. ఈ ఆందోళన రూపం అనేది ఇప్పుడు ప్రారంభం మాత్రమే. ఈ నిరసన అనేది కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ కానీ మన మొదట ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దూరదృష్టితో బాల్య వివాహాలని అరికట్టాలని ఒక దూరదృష్టితో ఆలోచించి ఆ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు 6 గ్యారంటీలలో ఒక తులం బంగారం ఇస్తాము కళ్యాణ లక్ష్మికి అని చెప్పేసి ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చెప్పేసి వాళ్ళు ఈ రోజు వాళ్ళ లాయర్లతోనే అదర్ లాయర్స్ తో వాళ్ళు కేసు వేపించి కోర్టులో అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నారు, 4-5 సార్లు కోర్టు వాయిదా ఇచ్చినా కూడా ఎందుకు మీరు కౌంటర్ ఫైల్ చేయలేదు అంటే మీరు 1 కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వరులు చేస్తా అనేది అబద్ధం. కళ్యాణ లక్ష్మి తీసేయాలి, మేము ఆ తులం బంగారం ఎగ్గొట్టాలి అనేది మెయిన్ మోటో. కాబట్టి ఈరోజు రేవంత్ సర్కార్ కావాలనే అడ్వకేట్ జనరల్ ని అక్కడ రిప్రజెంట్ చేయకుండా ఈ రోజు
ఈ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఎత్తివేయాలని చెప్పే కాన్సెప్ట్ తోనే వాళ్ళు ముందుకెళ్లారు. సో తులం బంగారం ఎగ్గొట్టేందుకు ఈ స్కీమ్ పూరాగా బంద్ కావాలని రేవంత్ సర్కారే కుట్రేషం వేసిందని చెప్పుకుంటురు కూడా. అందుకే బీఆర్ఎస్ మహిళా లీడర్లు ధర్నాకు దిగిరు. సుశీరానులా మన సర్కారు వారి పనితనం ఎట్లున్నదో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్న అన్నాళ్ళు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు యాలకచ్చేటి. రేవంత్ సారు తులం బంగారం ఎగస్ట్రా అనుకుంటా ఇది ఇయ్యకుండా అది ఇయ్యకుండా అసలుకి ఎసురొచ్చేటట్టు చేసిండని కోపానికి వస్తురు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసిరు కదా గిదిగి వాళ్ళని ముచ్చట్లు మళ్ళొచ్చి పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనెత్తా ఉంటా మరి.